శక్తివంతమైన పాము ఒకటి గుజరాత్ లో తాజాగా బయటపడింది. ఇప్పటి వరకు ఉన్న పాముల్లో అతి పొడవైన అతి పెద్ద పాము ఏదంటే ఇదే అని చెప్తున్నారు. ఇంకా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పాలంటే మనం సినిమాల్లో చూసే అనకొండ కూడా ఈ పాము ముందు చిన్న తొండలాగే అని చెప్తున్నారు. అంతేకాదండో మనుషులు సైతం గుటుక్కును మింగేసి లటక్కన అరిగించుకోగల శక్తి ఉన్న అతి పొడవైన పాము అన్నమాట. ఇంత పెద్ద పామును చూసిన జనాలందరూ అయితే దీనికి వాసుకి అని పేరు పెట్టారు. అంటే శివుని మెడలో ఉన్న పాము కూడా వాసుకి అన్నమాట. కామన్ సాదా సీదా మనుషులు దీన్ని వాసుకి అంటున్నారంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ సైంటిస్టులు కూడా దీనిని వాసుకి అనే పిలుస్తున్నారు అంటే మనం ఎంతో కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి ఈ అతి పొడవైన పాము వాసుకి ఎక్కడ దొరికింది, ఎలాంటి పరిస్థితుల్లో దొరికింది, ఇది మన పురాణాల్లో చెప్పబడిన వాసుకి ఇది ఒకటేనా కాదా, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు చాలా ఈజీ లాంగ్వేజ్ లో పిల్ల పెద్ద ముసలి ముతక అందరికి అర్థమయ్యేటట్టయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ రోజుకొకటి మీ ముందుకైతే వచ్చేస్తుంటది. అయితే వాసుకి సర్పం గురించి తెలుసుకునే ముందు మనం ఇంతకు ముందు వరకు అంటే ఈ వాసుకి పాము వెలుగులోకి రానంత వరకు ప్రపంచమంతా ఇదే అతి పెద్ద పాము, అతి పొడవైన పాము అని చెప్పుకునే వాళ్ళు అదే టైటానోబా. ఈ పాము అయితే మన కొలంబియాలో అయితే దొరికింది. అయితే ఫస్ట్ మనం ఈ వాసుకి గురించి తెలుసుకునే కంటే ముందు ఈ టైటానోబా గురించి అయితే తెలుసుకుందాము. సో దట్ దాని వల్ల మనకు వచ్చే కిక్కే వేరనమాట. సో ఫస్ట్ అయితే టైటానోబా పాము గురించి ఒక 5 సెంటెన్స్ అయితే చెప్పేస్తాను. టైటానోబా పాము అయితే 2000 సంవత్సరంలో అయితే కనుగొన్నారంటే ఏదో పెద్ద సృష్టించలేదన్నమాట. అది చనిపోయిన దాని ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయి. అదే గానీ బతుకున్నప్పుడు గానీ జనాలు చూసుంటే ఆ చూసిన జనాలు అయితే అప్పుడే చచ్చిపోయి ఉండేవాళ్ళు. సో 2000 సంవత్సరంలో దాని యొక్క ఫాసిల్స్ అయితే బయటపడ్డాయి. కొలంబియాలోని సెరజోన్ కోల్ మైన్ లో అనమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓపెన్ పిట్ కోల్ మైన్. ఇక్కడ ఈ టైటానోబా పాము యొక్క ఫాజిల్ అనేది ఫస్ట్ టైం అయితే జనాలు చూశారు. ఫాజిల్ అంటే మీరు మీద పెద్ద పెద్ద ఇదిగా ఆలోచించుకోవద్దు. ఏ జీవైనా చనిపోయిన తర్వాత వాటి యొక్క అస్థికలు, వాటి యొక్క బోన్స్, ఎముకలు గూడు, స్కెలిటన్ మట్టిలో ఉండిపోయి ఉంటుంది కదా, దాన్నే ఫాజిల్ అని చెప్తారనమాట. ఈ ఫాజిల్ కి వేరే వేరే అర్థాలు ఉన్నాయి, కానీ జనరల్ టర్మ్స్ లో అందరికి అర్థమయ్యేలాగైతే మీ అందరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసి అనుకుంటాను. సో ఫస్ట్ టైం దాని యొక్క ఫాజిల్ 2000 సంవత్సరంలో కొలంబియాలోని సెరజోన్ కోల్ మైన్ లో అయితే దొరికింది. సో దీన్ని చూసిన సైంటిస్టులు అందరూ దీన్ని తీసుకెళ్లి ల్యాబొరేటరీలో కొన్ని సంవత్సరాల వరకు పరిశోధన చేశారు. ఫస్ట్ అయితే దీని ఆనవాళ్లు, దీని ఎముకలను వాటిని చూసి ఇది ఒక క్రొకోడైల్ అనుకొని అదే తరహాలో చాలా సంవత్సరాలు పరిశోధన అయితే కొనసాగింది. కానీ ఏ మాత్రం రిజల్ట్ అయితే రాలేదంటే ఎందుకు వస్తుంది, అది అసలు క్రొకోడైల్ అయితేనే కదా. సో ఇందులో సైంటిస్టుల తప్పు కూడా ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళకి లభించిన ఎముకలు గాని, స్కెలిటన్స్ గాని, దాని యొక్క వట్టిబ్రే గాని ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి. ఎవ్వరు కూడా అది పాము ఇవని అస్సలు అనుకోరు. అంతేకాదు అంతకు ముందు వరకు ఇలాంటి ఒక పెద్ద పొడవైన పాము ఉందన్న ఆనవాళ్ళు కూడా లేదు. సో సైంటిస్ట్ తప్పేం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఇది క్రోకోడైల్ అన్న తరహాలోనే పరిశోధన జరిగింది. కానీ రిజల్ట్ రాకపోయేసరికి తర్వాత వాళ్ళ యొక్క పరిశోధన దిశ మార్చుకొని ఒక పామేమో అన్నట్టు పరిశోధన స్టార్ట్ చేస్తే అప్పుడే అది పాముగా గుర్తించి దాని పేరు టైటానోబా అని చెప్పి దాని గురించిన కొన్ని సంచలన విషయాలైతే జర్నల్లో అయితే ప్రచురితమయడం జరిగింది. అంతేకాదు ఆ పాము యొక్క పొడవు అయితే 13 మీటర్లు, దాని బరువు అయితే 1135 కిలోలు అనమాట. ఇది అదృష్టవశాస్తు ఇది వెనామస్ కాదు, అంటే విషపూరితమైనది కాదు. కాకపోతే ఒక్కసారి గాని ఈ టైటానోబా సర్పం గాని ఒక మనిషిని లేదా దేనైనా పట్టేసి చుట్టేసిందంటే అది రిలీజ్ చేసే ఫోర్స్ అయితే 400 పౌండ్స్ ఉంటది అనమాట. సో అక్కడికక్కడ ఎముకలని క్రాష్ అయిపోతాయి. అంత ఫోర్స్ పెడుతుంది కాబట్టి దాని వల్ల మనుషులు గాని జంతువులు గాని చనిపోతారు. కానీ అదైతే విషపూరితమైనది కాదు అని చెప్పి ఇదే ప్రపంచంలోనే ఇప్పటి వరకు అతి పెద్ద పొడవైన సర్పం అని చెప్పి ఒక జర్నల్లో ప్రచురితమైంది. వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. అయితే తాజాగా ఇది కాదు, దీనికంటే ముందు స్థానంలో నేనున్నాను అంటూ మన భారతదేశంలో గుజరాత్ లో అయితే ఒక పాము యొక్క ఫాజిల్ దొరకడం జరిగింది. అదే వాసుకి. దానికంటే అతి పెద్దదాన్ని నేను, నాకే మొదటి స్థానం సొంతం అని తన ఫస్ట్ ప్లేస్ అయితే కైవసం చేసుకొని అయితే నించుంది ఈ వాసుకి. సో ఇప్పుడు వరకు అయితే టైటానోబా పాము గురించి చిన్న చిన్న విషయాలు అయితే మీకు క్లారిటీ ఇచ్చేసాను. ఇప్పుడు వాసుకి పాము గురించి తెలుసుకునే ముందు అసలు మన పురాణాల్లో ఈ వాసుకి పాము యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈ పాముకి వాసుకి అని పేరు పెట్టారో తెలుసుకోవాలి కదా. సో
ఇది వరకు పురాణాల్లో మన దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే పాల సముద్రాన్ని చిలికారనమాట. ఈ పాల సముద్రాన్ని చిలకడం కోసం మేను పర్వతాన్ని కవ్వంగా తెచ్చుకున్నారు. దాని కింద బేస్, కవ్వం అంటే కింద బేస్ ఉండాలి కదండి, దానికి విష్ణుడే కూర్మావతారంలో ఒక తాబేలు రూపంలో వచ్చి కింద కవ్వం చిలుకుతారు కదా, దానిలాగా వచ్చాడు. అయితే ఇప్పుడు కవ్వం రెడీ అయిపోయింది, రాక్షసులు దేవతలు రెడీగా ఉన్నారు. మరి కవ్వానికి తాడు కావాలి కదండి, తాడేసి చిలకాలి. మరి తాడెక్కడి నుంచి తేవాలని చెప్పి శివుడు దగ్గరికి వెళ్లి శివుడు మెడలో ఉండే వాసుకుని అడుగుతారనమాట. సో ఇలా కవ్వం చిలుక్కోవడానికి ఇవ్వమని. సో శివుడు పంపిస్తాడు. ఆ పాము వచ్చి ఆ మేను పర్వతాన్ని చుట్టేసి కవ్వంలాగా చిలికింది. అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత శక్తివంతమైనదో. సాదా సీదా పాము కాదు. సో చిలుకుతుంది. అప్పుడు అంతగా మన పురాణాల్లో దానికి అంత శక్తివంతమైన అంత చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పాము కూడా అంతే పెద్దదిగా ఉండటంతో దీనికి వాసుకి అనేది పేరు పెట్టారనమాట. ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్ నేమ్ వాసుకి ఇండికస్. అంటే వాసుకి అనేది దాని పేరుని చెప్తే ఇండికస్ మన ఇండియాలో దొరికింది కాబట్టి మన ఇండియాని డిటర్మినేట్ చేస్తూ ఇండికస్ అని పెట్టారు. ఇక ఈ పురాణాల్లో వాసుకి అనే సర్పానికి ఉన్న ప్రత్యేకత ఇది. అంతేకాదు ఈ వాసుకి తమ్ముడు కూడా ఉన్నాడు, అతనే ఆదిశేషుడు అన్నమాట. సో ఇదంతా కూడా తెలిసింది. ఇది పురాణాల వరకు. అయితే ఇప్పుడు వాసుకి ఇండికస్ గురించి పరిశోధన చేసి ఏం చెప్పారో చూద్దాం. ఇందులోని కచ్ అనే కోల్డ్ మైన్స్ లో అయితే దీని యొక్క ఫాసిల్ అయితే అక్కడ పనిచేసే వాళ్ళకి కనిపించింది. సో వీళ్ళు పరిశోధకులకు చెప్పిన తర్వాత సైంటిస్ట్ వచ్చారు, దాని యొక్క వట్టి బ్రెయిన్ ఆ ఎముకల గూడెను తీసుకొని ల్యాబొరేటరీకి వెళ్లారు. వీళ్ళు కూడా ఫస్ట్ ఇది క్రోకోడైలే అన్న తరహాలోనే పరిశోధన చేశారు. కానీ ఎలాంటి రిజల్ట్ రాకపోయేసరికి ఒక పాము అన్న దిశలో వెళ్లి పరిశోధన చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక పాము, ఇది చాలా ఈ టైటనోబా కంటే చాలా పొడవైన పాము, అది మన ఇండియాలోనే ఉండింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో అలా చెప్పారు, ఇది పాము అని గుర్తొచ్చారు, దానికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. అయితే ఇది కూడా అదృష్టవశాస్తు ఇది కూడా వెనామస్ కాదు, విషపూరితమైనది కాదు. కాకపోతే ఇది కూడా సేమ్ అలాగే దాని యొక్క ప్రెషర్ వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాదు టైటనోబా ఫిష్ యొక్క ఆహారం అయితే చేపలు, చిన్న చితక చేపలు కాదు, సముద్రంలో ఉండే పెద్ద పెద్ద చేపలు అనమాట. కానీ ఈ వాసుకి మాత్రం మనుషుల్నే తినేస్తుంది. సో మనుషులు అలా మింగేసద్దు అనమాట. అది ఇప్పుడు ఇంకొక క్లారిటీ కావాలి. ఇప్పుడు ఇక్కడ కనిపించిన వాసుకి ఆ పురాణాల్లో శివుడి మెడలో ఉన్న వాసుకేనా అని కొంతమందికి డౌట్ ఉంటది. కాదు. ఎందుకు అంటే శివుడి మెడలో ఉన్న వాసుకి విషపూరితమైనది. అది మనకు ఎలా తెలుస్తుంది అంటారా, క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఇలా చిలికేటప్పుడు ఆ ప్రెషర్ కి ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ వాసుకి పాము అయితే విషాన్ని వెళ్ళగక్కితే ఇది యావత్ ప్రపంచం మీద పడకూడదు అని మన శివుడు పరమేశ్వరుడు ఆ విషాన్ని మింగేసి తన కంఠంలో దాచుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అందుకే శివుడికి ఇంకొక పేరు నీలకంఠుడు అని. సో అక్కడున్న పాము విషపూరితమైనది, కానీ ఇక్కడ దొరికిన వాసుకి విషపూరితమైనది కాదు. కాబట్టి ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చేసింది, ఆ వాసుకి వేరు ఈ వాసుకి వేరు అని. ఇకపోతే టైటనోబాకి అలాగే వాసుకి ఒక చిన్న కంపారిజన్ ఎట్ లాస్ట్ అనమాట. టైటనోబా అయితే 13 మీటర్ల పొడవు ఉంటే వాసుకి 15 మీటర్ల పొడవు ఉంటుంది. టైటనోబా విడ్త్ వచ్చేసి 3 అడుగులు. ఇకపోతే టైటనోబా ఆహారం వచ్చేసి నీళ్ళల్లో ఉండే చేపలు తింటే వాసుకి మాత్రం ఏకంగా మనుషుల్నే మింగేస్తుంది అనమాట. ఇకపోతే టైటనోబా యొక్క బరువు అయితే సాక్షాత్తు 1135 కేజీలు, కానీ వాసుకి మాత్రం 1 మెట్రిక్ టన్ 1000 కేజీలు అనే చెప్తున్నారు. అంతేకాదు టైటనోబా వచ్చేసి 60 మిలియన్ల బ్యాక్ ఉండింది భూమి మీద. వాసుకి అయితే 48 మిలియన్లు బ్యాక్ అయితే భూమి మీద ఉండింది. కానీ ఇప్పటికీ అమెజాన్ అడవుల్లో ఎక్కడో చోట ఉండవచ్చు అనే వార్త అయితే వినిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన మానవ మనుగడ స్టార్ట్ అవ్వక ముందే ఈ భూమి మీద చాలా రకాల జీవులు ఎన్నో సంవత్సరాలు ఉండేవి. మనం ఎంతండి నిమిత్ర మాత్రం. అందుకనే మనం ఉన్నంతకాలం మన యొక్క పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ అయితే కాపాడుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. మీకు కానీ ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.